నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు వాగ్దానంతో మీ ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. నేను నమ్మిన వానిని ఎరుగుదును గనక సిగ్గుపడను. దేవుని బిడ్డలారా గమనించండి, నేటి దినాన ఆయన పిల్లలమైనటువంటి మనం అందరినీ పిల్లరా ఆయన యొక్క కృప ఎంతగా ఆదరిస్తుందో ఒకసారి ఆలోచన చేయండి పిల్లరా. మనము నమ్మినటువంటి మన దేవుడు మనల్ని ఎన్నడూ కూడా సిగ్గుపరిచే దేవుడు కాడు. ఈ లోకంలో నువ్వు మనుషులను నమ్మినట్లయితే, నీ రక్త సంబంధికులను, నీ సన్నిహితులను, నీ స్నేహితులను నువ్వు నమ్మినట్లయితే ఒకవేళ వారిని సిగ్గుపరచవచ్చు పిల్లరా, నిన్ను అవమానపరచవచ్చు, లేదా నిన్ను అనేక రీతులుగా నేను ఉపయోగించుకొని విడిచిపెట్టవచ్చు. కానీ నువ్వు నమ్మినటువంటి దేవుడు ఉన్నాడే, మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు ఉన్నాడే, ఆయన ఎన్నడూ కూడా మనం సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ కష్టకాలంలో, నీ శ్రమ కాలంలో, నీ ఇరుకుల ఇబ్బందిలో నేటి దినాన నిత్యంగా నీకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఎందుకంటే నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు కూడా ఆయన నీ పక్షంగా అద్భుతమైనటువంటి కార్యాలు చేయటానికి ఆయన ఎల్లప్పుడూ కూడా నీతో సహవాసం చేసే దేవునిగా ఉన్నాడని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తున్నాను పిల్లరా. మనుషులు అర్ధంతరంగా నేను విడిచిపెట్టొచ్చును కానీ నా ప్రభు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన పిల్లలమైనటువంటి మనల్ని ఎన్నడూ కూడా తల దించుకునేటట్లుగా చేసే దేవుడు కాడు. కనుక నేటి దినాన్ని నీ విశ్వాసపు యాత్రలో నువ్వు కొనసాగింపబడుతూ ఉండగా దేని విషయంలో నువ్వు చింతించనక్కర్లేదు, వేదన పడనక్కర్లేదు, కృంగిపోనక్కర్లేదు పిల్లరా. ప్రభు కొరకై ఒక తీర్మానం కలిగి భక్తి జీవితాన్ని కొనసాగించు. ఎందుకంటే నీ జీవన గమనం అంతటిలో కూడా ఆయన ప్రతి దినము నీ తల ఎత్తుకునేటట్లుగానే ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. కనుక నేటి దినాన ప్రతి అవసరతలో ఆయన అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు నమ్మి విశ్వసించి ఆయన రాకడ కొరకు ఆయుధపడుతూ ముందుకు సాగుదాం. దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.